ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు రాబోతూ ఉన్నారు. 13,000 కోట్లకు పైగా విలువైనటువంటి ప్రాజెక్టులను శంకుస్థాపన చేయబోతున్నారు, అలాగే ప్రారంభించబోతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 3,500 పైగా బస్సులు ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లో నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి ప్రజలు. అనంతపురం, బళ్ళారి, కర్నూలు, కడప ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే నరేంద్ర మోడీ గారి పర్యటనలతోటి ఒక పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాజెక్ట్స్ కారణంగా 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ కాబోతున్నాయి అనేది అంచనా వేస్తున్నారు. ఇదంతా నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటనకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. అయితే ఇదే సమయంలో సుగాలి ప్రీతి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హైలైట్ చేస్తూ ఉంది. సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పచెప్పారు. కానీ సిబిఐ మేము విచారించలేము, మాకు ప్రస్తుతం వనరులు లేవు, సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు విచారించాల్సినటువంటి కేసులు అనేకం ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు మేము సుగాలి ప్రీతి కేసుని విచారించలేము అని చెప్పి సిబిఐ చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవడానికి మాకు అనుమతి ఇవ్వండి, మేము కలుస్తాము అని చెప్పి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ గారిని కోరడం జరిగింది. అసలు సుగాలి ప్రీతి కేసుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బయటికి తీసుకొస్తుంది? సుగాలి ప్రీతి తల్లిదండ్రులని నరేంద్ర మోడీ గారి చేత కల్పించిన కారణంగా ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవంగా అసలు ఈ కేసు ఏంటి అసలు అని అంటే 2017 ఆ ప్రాంతంలో సుగాలి ప్రీతి మీద అనుమానాస్పదంగా ఒక కేసు నమోదైంది. ఆమె ఆత్మహత్య చేసుకుంది అని అనుమానాస్పద ఆత్మహత్య కేసు నమోదైంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం రేప్ చేశారు. ఆ స్కూల్కి రామలింగారెడ్డి స్కూల్, కర్నూలు శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూల్ అది. ఆ స్కూల్లో ఉండేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేప్ చేసి చంపేశారనే అనుమానంతో కేసు నమోదు పెట్టారు. కేసు పెడితే కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అప్పుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేటువంటి పెథాలజీ హెడ్ కానీ లేదా కర్నూలు ఆసుపత్రి డాక్టర్ శంకర్ కానీ వీళ్ళు ఒక జిగురు లాంటి ఒక ద్రవం ఉంది గర్భాశయంలో అనేటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చారు డాక్టర్. అలాగే పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే తరహా ఇచ్చారు. సో దాంతో రేప్ జరిగింది, రేప్ చేసి మర్డర్ చేశారు అనేటువంటి అనుమానాన్ని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. దాంతో ఆ కేసుని సిబిసిఐడికి లేదా సిబిఐకి అప్పచెప్పాలనేటువంటి డిమాండ్ వచ్చినటువంటి క్రమంలో సిబిసిఐడి పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలోనే ప్రభుత్వం మారిపోయింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని సిబిఐకి వేస్తూ ఈ కేసుని విచారణకి అప్పచెప్తూ ఒక జీవో ఇచ్చారు. అయితే జీవో ఇచ్చిన తర్వాత 8 నెలలకు కూడా సిబిఐ విచారణ ప్రారంభం కాలేదు. దాంతో తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సిబిఐ విచారణ చేయమని చెప్పి ఆదేశించింది. కానీ ఇప్పుడు ఆ కేసు సిబిఐ విచారణ మేము చెయ్యలేము అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపుగా 2024 ఎన్నికలకు ముందు అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లోనే సిబిఐ ఎంక్వైరీ వేసి మేము విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా అదే అడుగుతున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఎన్నికల సమయంలో మాకు హామీ ఇచ్చారు, కానీ మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు చేయించట్లేదు అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి చెప్తూ ఉంది. కానీ సిబిఐ వాళ్ళు మేము ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా లేము, మాకు వనరులు లేవు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఆ కేసుకు సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ. అనేక కమిటీలు కూడా వేశారు. దీంట్లో ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు గతంలో. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ మేరకు అది రేప్ కాదు అని చెప్పి పోక్సో చట్టం యాక్ట్ కూడా తీసేసి ఛార్జ్షీట్ వేశారు పోలీసులు. అలాగే పోస్ట్ మార్టం
రిపోర్ట్స్లో కూడా రేప్ జరిగినట్టు లేదని చెప్పి వాళ్ళు తేల్చారు. సో దీంతో వాళ్ళ పేరెంట్స్ మరింత ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యారు. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం జరగట్లేదని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ కావడంతో ఈ కేసు మొత్తం బాగా అందరికీ తెలిసిపోయింది. హాస్టల్లో ఉంటూ ఆయేషా మీరాకి సంబంధించిన కేసు కూడా ఇలానే అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటి అది రేప్ అండ్ మర్డర్ కేసు. దాని మీద అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది రాజశేఖర రెడ్డి గారి అనుచరులు కొంతమంది ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా ఆయేషా మీరా తల్లి చేసింది. ఇప్పుడు కూడా ఆయేషా మీరా కేసు ఇవాళకి కూడా ఇంకా తేలలేదు. దాని మీద విచారణ ఇంకా కొనసాగాలని చెప్పి ఆవిడ అంటున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి, ఎవరైతే ఆ రేప్ చేసి మర్డర్ చేశారో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి ఆవిడే కోరుకుంటున్నారు. అమాయకులను తీసుకొచ్చి శిక్షించారు తప్పితే అసలు అయినటువంటి వాళ్ళని శిక్షించలేదనేది ఆయేషా మీరా తల్లి చెబుతున్నారు ఇప్పటికీ కూడా. ఈ రీసెంట్గా కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ కూడా జరిగాయి. అలాగే ఇప్పుడు ప్రీతి సుగాలి కేసు కూడా ఇలానే ఉంది. ఇప్పుడు మరి ఇలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారిని కలవాలి అనేది ప్రీతి సుగాలి పేరెంట్స్ యొక్క ఆలోచన. ఆయన్ని కలిసి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి ఈ కేసుకు సంబంధించి. యాక్చువల్గా బీబీసీ కూడా ఈ కేసు మీద ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. బీబీసీ అసలు ఏం జరిగింది ప్రీతి సుగాలి కేసులో అనేటువంటి ఒక ఎపిసోడ్ కూడా చేసింది. సో అంత సంచలనంగా మారింది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి అనేది కూడా కూటమి ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పి జీవో కూడా ఇచ్చింది. కానీ సిబిఐ మా దగ్గర వనరు లేవు అంటుంది. మరి అలాంటప్పుడు సిఐడి చేత విచారణ చేయించాలి. కానీ సిఐడి చేత విచారణ కంటే నాకు సిబిఐ విచారణ కావాలని చెప్పి పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ కేసుని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నట్టు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రీతి సుగాలికి అండగా ఉన్నట్టుగా ఆవిడతోటి ఉంటూ ఆవిడ చేత ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు కర్నూలులో ప్లే కార్డులు ప్రదర్శిస్తే మాకు నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించాలి, మాకు న్యాయం చేయాలి అనేటువంటి నినాదాలు చేపిస్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ప్రీతి సుగాలి చనిపోవడానికి కారణం ఎవరైతే అయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఆ ఎంక్వైరీ జరగాల్సిందే. దీంట్లో కూటమి ప్రభుత్వం కూడా అదే స్టాండ్ తోటి ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భం ఏంటి? అక్కడ 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని ప్రారంభించడానికి, శంకుస్థాపన చేయడానికి వస్తూ ఉన్నారు. అలాగే సూపర్ జిఎస్టీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబులకు తగ్గించింది. దాంతో కొన్ని లక్షల మంది భారతీయులు, కొన్ని కోట్ల మంది భారతీయులు బెనిఫిట్ పొందారు. దానికి కృతజ్ఞతగా నరేంద్ర మోడీ గారికి ఆ సభను ఏర్పాటు చేసి సన్మానించబోతున్నారు, అభినందించబోతున్నారు. ఇది సూపర్ జిఎస్టీకి సంబంధించినటువంటి సభ. ఇది ఇప్పుడు భారీగా ఏర్పాటు చేయడానికి, భారీగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైనటువంటి క్రమంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతి సుగాలి కేసుని హైలైట్ చేసి ఆ సభకు ఉండేటువంటి ప్రాధాన్యతని, ఆ సభకు ఉండేటువంటి ఒక ప్రాముఖ్యతని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకనంటే ప్రీతి సుగాలి అనుమానాస్పద మృతికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరగాలనేది కూటమి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతే, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే అప్పుడు మీరు నరేంద్ర మోడీ గారిని కలవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇవ్వడానికి కూడా జీవో ఇచ్చింది. మరి ఇలాంటి సందర్భంలో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి ఏదో సందర్భంలో కలవచ్చు, లేదా ఆయనకి లేఖ రాయొచ్చు, లేదా ఆయనకి ట్వీట్ చేయొచ్చు. కానీ కర్నూలు వస్తున్నటువంటి సందర్భంగా కర్నూలులోనే ఈ కేసుకు సంబంధించినటువంటిది హైలైట్ కావాలనేది ఇప్పుడు పేరెంట్స్ భావిస్తున్నారు. తప్పు లేదు, వాళ్ళ బాధ ఉంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తారు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఉండకుండా ఉండదు. కాకపోతే ఈ సందర్భంలో కాకుండా ఉంటే బాగుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి ఈ సందర్భంలో ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరవెనుక చేస్తున్నట్టు కార్యక్రమమా, లేదా నిజంగానే ప్రీతి సుగాలి పేరెంట్స్కి వచ్చినటువంటి ఆలోచన అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తుంది అనేది కూటమి ప్రభుత్వం భావిస్తుంది. గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన ఒప్పందం కుదుర్చున్నటువంటి సందర్భంలో అంతకంటే ఒక 4 రోజుల ముందు నకిలీ మద్యాన్ని బయటికి తీసుకొచ్చారు. నకిలీ మద్యం ఇష్యూని బయటికి తీసుకొచ్చి మొత్తం పబ్లిక్ మూడ్ అంతా అటువైపు మలిచారు. వాస్తవంగా అత్యంత పెద్ద విజయం కింద ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఒప్పందం దాని మీద చర్చ కంటే నకిలీ మద్యానికి సంబంధించిన చర్చ ఎక్కువగా జరిగింది నిన్నటి వరకు కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. సూపర్ జిఎస్టీకి సంబంధించినటువంటి సభ అది. ఆయన దాదాపు 13,000 కోట్ల రూపాయలు పైగా విలువైనటువంటి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కోసం వస్తున్నారు. మరి ఈ సమయంలో సుగాలి ప్రతి కేసుని తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అనువైనటువంటి ప్రాజెక్టులకి ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో ఆ సమయంలో తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కారణం అని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. గతంలో కూడా వైజాగ్లో పారిశ్రామిక సదస్సు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాలో లేదా దీక్షలో ఇలా చేసేటువంటి వాళ్ళు కరెక్ట్గా ఈ యాంగిల్లో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదో ఒక సంఘటన క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరిగేటువంటి కార్యక్రమం ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు ఇలాంటి వాటిని తీసుకొస్తారు అనేటువంటి అభిప్రాయం కూటమి ప్రభుత్వానికి ఉంది. అయితే సుగాలి ప్రీతి కేసు అనేది ఒక సున్నితమైనటువంటి కేసు. ఖచ్చితంగా అక్కడ వాళ్ళ కుటుంబీకులకు కానీ లేదా సుగాలి ప్రీతి మీద ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి, శిక్షించాల్సిందే. కాకపోతే ఆ రిపోర్ట్స్ ఒకసారేమో ఒక రకంగా వస్తున్నాయి, మరోసారేమో మరొక రకంగా వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా కొన్ని రిపోర్ట్స్ ఇచ్చాయి. ఆ రిపోర్ట్స్లోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ రిపోర్ట్స్ తొలిగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మాకు న్యాయం చేయండి అని చెప్పి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అంటున్నారు. ఆ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏమో తొలిసారిగా ఇచ్చినటువంటి రిపోర్ట్స్కి భిన్నంగా ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే ఆ కేసు పెద్ద వివాదాస్పదంగా మారింది, సంచలనంగా కూడా మారింది. మరి నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి ఈ సభకు సందర్భంగా సుగాలి ప్రీతి కేసుని ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్లాలా, లేదు ఆ తర్వాత అయినా తీసుకెళ్ళచ్చా, ఖచ్చితంగా కర్నూలు వస్తున్నాడు కాబట్టి కర్నూలులోనే తీసుకెళ్లాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.